అభివృద్ధి కోసం ఆరణి యుద్ధానికి సిద్ధం. ఆధ్యాత్మిక శోభతో నిత్యం స్వామివారి శరణు ఘోషతో వెలసిల్లిన పుణ్యస్థలం నేడు అరాచక శక్తుల చేతుల్లో పడి తల్లడిల్లుతోంది. కోరింది తడువుగా కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు భూమన కుటుంబ ఆగడాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కొండ మీద ఈ కుటుంబమే, కొండ కింద తిరుపతిలో ఈ కుటుంబమే. ప్రశ్నిస్తే పగపట్టడమే. ఈ 5 ఏళ్లలో భూమన కుటుంబ ఆగడాలకు ఆ వెంకన్నే సాక్షి. రియల్ ఎస్టేట్, భూదందాలు, ప్రభుత్వ ఆసుపత్రుల నిధుల అవినీతి, తిరుమల స్వామివారి నిధుల దుర్వినియోగం, టిట్కో ఇళ్ల బాగోతం, తిరుపతిలో అస్తవ్యస్త మురుగునీరు నిర్వహణ, టీటీడీలో ఉద్యోగాల భర్తీపై నిర్లక్ష్యం, చిన్న వ్యాపారస్తులపై ట్యాక్స్ బాదుడు, తిరుపతిలో విచ్చలవిడిగా పెరిగిన డ్రగ్స్ కల్చర్, మహిళలపై పెరిగిన దాడులు, యాదవులకు గంగమ్మ ఆలయంలో ప్రాధాన్యత తగ్గించటం, ఇలా చెప్పుకుంటూ పోతే తిరుపతిలో జరిగే ప్రతి అకృత్యాలకు, అవినీతికి, దాష్టికాలకు భూమన కుటుంబమే కారణం. ఈ ఆగడాలను ప్రశ్నించే శక్తి లేక, అడ్డుకునే అండలేక తిరుపతి ప్రజానీకం పడ్డ అవస్థలు వర్ణనాతీతం. 5 ఏళ్లుగా ఈ పీడ ఎప్పుడు వదులుద్దా అని ఎదురు చూస్తున్న తరుణంలో సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నుండి అనూహ్యంగా ఆరణి శ్రీనివాసులు టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో తిరుపతి ప్రజల్లో ఆశలు చిగురించాయి.